మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాపం చంద్రబాబు గారిని ఎలా ఇబ్బంది పెట్టాలా, ఎలా వేధించాలా అని ఎదురు చూసి కోర్టుల్లో ఇప్పటికే అనేక సందర్భాల్లో అబాసు పాలవుతూ వచ్చినటువంటి వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి నిన్న హైకోర్టులో మరొక సావు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గతంలో మంగళగిరి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి ఒక పిటిషన్. ఏంటి ఆ పిటిషన్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏదైతే కేసు ఉందో ఆ కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలి, అలాగే చంద్రబాబు గారికి ఇప్పటికే ఉన్నటువంటి బెయిల్ని రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కేసు వేస్తే దీని వాదోపవాదాలు గతంలోనే జరిగాయి. తీర్పుని రిజర్వ్ చేసినటువంటి గౌరవ హైకోర్టు నిన్న తీర్పుని వెలువరిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మొత్తం 3 పిటిషన్లు వేస్తే ఆ 3 పిటిషన్లకు కూడా విచారణ అర్హత లేదని చెప్పి హైకోర్టు అయితే కొట్టివేస్తూ చెప్పుతో కొట్టినట్టుగా ఒక సమాధానం చెప్పింది. అంటే అధికారంలో ఉన్నప్పుడే 5 ఏళ్ల పాటు ఏమీ పీకలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వు కోర్టులో వేసినటువంటి కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వేసినటువంటి కేసులే కదా. మరి ఎందుకు అందులో ఆధారాలను బయటపెట్టి శిక్ష వేయించలేకపోయారు? ఎందుకు ఆధారాలు బయటపెట్టి శిక్ష వేయించలేకపోయారు? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సీఎం పదవి దిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టుల్లో దాన్ని కలిపే ప్రయత్నం. ఆల్రెడీ ఇప్పటికే ఆ సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాన్ని రాసి ఆధారాలు లేకుండానే కేసు పెట్టినట్టుగా ఒప్పుకుని కోర్టులో ఆల్రెడీ ఇచ్చింది. అది కింది కోర్టులో దాన్ని తీర్పు రావాల్సి ఉంది, అది పెండింగ్లో ఉంది. కానీ ఇప్పుడు దాని ప్రజాప్రతినిధుల కోర్టుకు పంపాలి, సిబిఐకి కేసును మళ్ళీ ఇంకో పిటిషన్ ఏంటంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలంట. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సిఐడి చేత విచారణ చేయించి ఆధారాలు లేకపోతే ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలని అడగటానికి సిగ్గులేదా? వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి ఇవ్వాలని ఏ రోజు ఎందుకు అడగలేకపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబుని నీ పాత్ర లేకపోతే నువ్వు సిబిఐకి ఎందుకు ఇవ్వవు చంద్రబాబు అని ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత సిబిఐ విచారణ అవసరం లేదు అని లేఖ రాశాడు. ముందేమో సిబిఐ విచారణకు ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు వివేకానంద రెడ్డి కేసులో. గెలిచిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని లేఖ రాస్తే తర్వాత సునీత పట్టుబట్టి సిబిఐ విచారణ తెచ్చుకుంది, అది వేరే విషయం. అలాంటి కేసులోనే సిబిఐ విచారణ అడగలేదు. పోనీ జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసులను మేము సిబిఐకి ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పంపొచ్చు కేంద్రానికి. కానీ ఆ రోజు సిబిఐ విచారణ అడగలేదు. కానీ ఇప్పుడు అంటే మళ్ళీ కేసును సాగదీయాలి, ఇంకా చంద్రబాబు మీద కేసు నడుస్తుంది అని చెప్పాలి అనే ఉద్దేశంతో సిబిఐకి ఇవ్వాలని అడుగుతున్నారు. మీరు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు గాడిదలు కాశారా కేసును సిబిఐకి ఇవ్వకుండా? జగన్ సీఎంగా డెసిషన్ తీసుకునే పవర్ ఉంది కదా ఆ రోజు, ఎందుకు ఇలా కేసుని ఇప్పుడు ఇవ్వాలంట? దీని మీద 3 పిటిషన్లను కూడా హైకోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈ 3 పిటిషన్లకు కనీస విచారణ అర్హత లేదు అని చెప్పింది. తీసుకోవడం కాదు, డిస్మిస్ చేయడం కాదు, అసలు వీటికి విచారణ అర్హతే లేదు అని చెప్పింది. అంటే భవిష్యత్తులో ఎలాంటి కేసులు మళ్ళీ తీసుకొచ్చి మా సమయం వృధా చేయొద్దని చెప్పి ఇండైరెక్ట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదించిన పెద్ద లాయర్ ఎవరో తెలుసా? జడా శ్రావణ్. వైసీపీ పేటీఎం లాయర్ జడా శ్రావణ్ వాదించాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున. అక్కడ పొన్నవోలు, ఇక్కడ జడారా, ఇద్దరు సరిపోయారు, దొందుకు దొందే. పొన్నవోలు కేసును టేకప్ చేస్తే రిమాండ్ ఖాయం, అలాగే జడా కేసును టేకప్ చేస్తే అది కోర్టు కొట్టేయటం ఖాయం. సో ఈ రెండు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన వేసిన 3 పిటిషన్లు కొట్టివేత, వాటికి విచారణ అర్హత లేదని న్యాయమూర్తి స్పష్టీకరణ. నేను అదే చెప్పింది, అసలు విచారణ అర్హత కూడా లేనటువంటి కేసులను తీసుకొచ్చారని చెప్పి నేను న్యాయమూర్తి చెప్పిన మాట. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన 3 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వాటికి విచారణ అర్హత కూడా లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ తీర్పునైతే ఇచ్చారు. సో ఏంటి ఆయన వేసిన కేసు అనేది ఒకసారి చూస్తే కంప్లైంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని,
విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి ఈ కేసు విచారణను ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదలాయించాలంటే ప్రజాప్రతినిధుల కేసులు విచారించే కోర్టుకు బదలాయించాలని, అలాగే సీఎం చంద్రబాబుకు మంజూరైనటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని రద్దు చేయాలని ఈ 3 పిటిషన్లను కూడా వేశాడు. ఒకటి దర్యాప్తునేమో సిబిఐకి అప్పగించాలంట, రెండోది చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలంట, 3 ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి ఈ కేసు విచారణను ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలంట. అసలు ఈ కేసు ఏసీబీ కోర్టులో ఉన్నదే వైసీపీ హయాంలో, అప్పుడెందుకు ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చలేకపోయారు, అప్పుడెందుకు సిబిఐకి ఇవ్వలేకపోయారు? దానికి సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ఎవరు వాదించారంటే న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షణలోనే సిఐడి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో సిఐడి తుది నివేదికను దాఖలు చేసింది. సిఐడి స్వతంత్రంగా దర్యాప్తు చేసే పరిస్థితి లేనందున ఆ బాధ్యతను సిబిఐకి అప్పగించాలి. షరతులను ఉల్లంఘించిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నాం. ఆ షరతులు ఏంటనేది ఎవరికి తెలియదు. ఉల్లంఘించింది ఐఆర్ఆర్ కేసులో సీఎం అలాగే మంత్రి తదితరులు నిందితులుగా ఉన్నారు. ఏసీబీ కోర్టులో ఉన్న కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలి. తమ పిటిషన్కు విచారణ అర్హత ఉందని చెప్తే ఇటుపక్క సిఐడి తరపున ముకుల్ రోహత్గతి వాదనలు అయితే వినిపించారు. రామకృష్ణారెడ్డి పిటిషన్కు అసలు విచారణ అర్హతే లేదని, వీటిని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని చెప్పి ఆయన చెప్పారు. కేసు దర్యాప్తును పూర్తి చేసిన సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో తుది నివేదికను దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఆ కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందనేది ఎవరికీ తెలియదు. అసాధారణ సందర్భాల్లోనే కేసులను దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తారు. ప్రస్తుత కేసులో అలాంటి అసాధారణ సందర్భం ఏమీ కూడా లేదు అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆ బెయిల్ మంజూరై ఇప్పటికే 2 ఏళ్లు గడిచింది. ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఆల్రెడీ సంబంధిత కోర్టుల వద్ద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలనే వాదనకు కూడా ఎటువంటి పస కూడా లేదని చెప్పి ఆయన అయితే వాదించారు. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు కేవలం తుది విచారణను మాత్రమే చేస్తుంది. విచారణకు ముందు జరిగే ప్రక్రియ అంటే ప్రీ ట్రయల్ మొత్తం కూడా సంబంధిత కోర్టులే చూస్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించే అర్హత ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదని చెప్పి వాదించారు. వాస్తవానికి ఏంటంటే ప్రజాప్రతినిధుల కోర్టులో తుది కేసును మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అంటే కింది కోర్టుల్లో ట్రయల్ మొత్తం కూడా పూర్తి అయిపోయి కేసు ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజాప్రతినిధుల కోర్టు దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటుంది. బట్ ఈ ట్రయల్ అంతా కూడా కింది కోర్టుల్లోనే జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే, ఈ ట్రయల్ అంతా కూడా కింది కోర్టుల్లోనే జరగాలి కాబట్టి ఇప్పుడు అది ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలి అనే వాదనకు అర్థమే లేదని చెప్తే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి తీర్పునైతే రిజర్వ్ చేశారు. ఈ తీర్పుని సోమవారం నాడు ప్రకటిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి 3 పిటిషన్లకు కూడా కనీస విచారణ అర్హత లేదు కాబట్టి వీటిని పూర్తిగా కొట్టివేస్తున్నామని చెప్పి నిన్న హైకోర్టు ప్రకటించడంతో అటు జడా శ్రావణ్కి ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇద్దరికి కూడా హైకోర్టు లెంపకాయలు వేసినట్టుగా అయ్యింది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి సిబిఐని అప్పుడే అడగొచ్చు, ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయమని అప్పుడే చెప్పొచ్చు. కానీ ఇవేమీ అప్పుడు చేయలే. ఎందుకు చేయలేదు అనే దానికి వైసీపీ నుంచి సమాధానం ఉండదు. జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, 1 రోజు 2 రోజులు కాదు. కానీ ఎందుకు చేయలేదనేది చెప్పరు. ఇప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైకోర్టు కన్నా దీన్ని సిబిఐకి ఇవ్వండి అందనుకోండి, ఇక సాక్షిలో పుంకాల కథనాలు స్టార్ట్. చంద్రబాబు మీద సిబిఐ ఎంక్వైరీ, హైకోర్టు సీరియస్, హైకోర్టు వెంటనే సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది, చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఇది సాక్షిలో వచ్చే హెడ్డింగ్లు. ఆడు ఈశ్వర్ గారు వస్తాడు, సొల్లు చెప్పుకుంటూ వస్తాడు. ఆడొచ్చాడంటే మాట్లాడే మాటలన్నీ కూడా ఇదే పని 5 ఏళ్ళు వీళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చేయొచ్చు, చేయలేదు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే టీటీడీ లడ్డూ మీద ఎదురు దెబ్బ తగిలింది, పరకామణి విషయంలో ఎదురు దెబ్బ తగిలింది, ఆల్రెడీ ఇటీవల ఇంకొక దాంట్లో ఏదో కూడా ఒక ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి సొంత కేసుల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. స్వయంగా కోర్టుకు హాజరవ్వమని చెప్పి హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఆదేశిస్తే చచ్చినట్టు వెళ్ళి హాజరై వచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ విషయంలో ఎదురు దెబ్బ. ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి పార్టీ ఆఫీసును అక్రమంగా నిర్మించారని కోర్టులో కేసు వేస్తే ఆ కేసును కూడా కొట్టేశారు గతంలోనే. అది వైసీపీ అధికారంలో ఉండగానే కొట్టేసినట్టున్నారు దాన్ని.
అంటే ఇవి వేసేవన్నీ కూడా ఫాల్స్ కేసులు, కేవలం న్యాయస్థానాల్లో ల్యాగ్ చేయడానికి, వీళ్ళ సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో కథనాలు రన్ చేసుకుని డిబేట్లు పెట్టుకోవడానికి తప్ప ఇందులో ఏమీ వాస్తవం లేదు. ఇకనైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి పసలేని కేసులు తీసుకెళ్లి అబాసు పాలవడం కంటే నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇదిగో నిజమే చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని నిరూపించే స్థాయిలో మీ దగ్గర ఏదైనా కేసు ఉంటే అలాంటి కేసులు తీసుకురావాలా. 6.5 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అని జగన్ ఒక పుస్తకం ముద్రించాడు. మీకు గుర్తుందో లేదో, గతంలో దానికి 10 తలలు పెట్టి రావణాసుడిలాగా ఒక ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు 6.5 లక్షల కోట్ల అవినీతి, 10.5 లక్షల కోట్ల అవినీతి అని ఒక పుస్తకం వేశాడు. ఏది 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వేసిన పుస్తకం అది. అందులో రాశాడు చంద్రబాబు నాయుడు ఇందులో ఎంత తిన్నాడు, ఇందులో ఎంత తిన్నాడు అని రాశాడు. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ దొరక్క 100 కోట్ల రూపాయలు విలువ చేయని స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు. అది కూడా నిరూపించలేకపోయాడు చివరికి. 100 కోట్ల రూపాయలు కేసు పెట్టాడు, అది కూడా నిరూపించలేకపోయాడు చివరికి. మరేమో 6.5 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలు వేసి 5 ఏళ్ళు సీఎంగా ఉండి కనీసం ₹1 అవినీతి నిరూపించలేకపోయాడంటే అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఏదేమైనా మొత్తంగా నిన్న వైసీపీకి మట్టికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు.